పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో శ్రేణులు ప్రోగ్రెషన్స్ ఈ ప్రోగ్రెషన్స్ వచ్చినప్పుడు దీంట్లో ఫండమెంటల్స్ ఏమున్నాయి? ఎందుకంటే ప్రతి చాప్టర్లో కూడా గత వీడియోలో చెప్పినట్లుగా ఫండమెంటల్స్ పైన ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే టోటల్ మనకు వచ్చేటటువంటి ఒక బిడ్స్ అన్నీ కూడా దాన్ని బేస్ చేసుకొనే ఉంటాయి. అందుకే విద్యార్థులు చాలా చక్కగా ఫండమెంటల్స్ పైన మాత్రం పూర్తి అవగాహన పొందే ప్రయత్నం చేయండి. ఇప్పుడు శ్రేణులు ఉన్నాయి, మనకు రెండు రకాల శ్రేణులు మాత్రమే ఉన్నాయి. మనకు 2 types ఆఫ్ ప్రోగ్రెషన్స్. వన్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, ద సెకండ్ వన్ ఈజ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఒకటి అంకశ్రేణి, ఒకటి గుణశ్రేణి. అంకశ్రేణికి గుణశ్రేణికి ఫస్ట్ యూ హావ్ టు ఐడెంటిఫై ద డిఫరెన్స్. ముందు రెండింటికి మధ్యన భేదాన్ని గమనించండి. ఎప్పుడు ఏపీలో ఉంటుంది, ఎప్పుడు జీపీలో ఉంటుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ పర్పస్ కూడా చెప్పడం జరిగింది అది. సో ఓన్లీ ఏదైతే వరుస పదాలు ఉన్నాయో అది కంటిన్యూగా అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ సేమ్ కామన్ డిఫరెన్స్ అంటున్నాం. అంటే సమానంగా అది తగ్గడం కానీ పెరగడం కానీ సమానంగా ఉన్నట్లయితే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని మనం చెప్పడం జరిగింది. అదే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అప్పుడు ఏమున్నాయి, మల్టిపుల్స్ ఉంటాయని మనం చెప్పుకోవడం జరిగింది. 2, 2 to the 4, 4 to the 8, 8 to the 16 లైక్ దట్. సో వెంబడే మనము ఈ యొక్క దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఐదర్ ఇట్ ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆర్ ఇట్ ఈస్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. అది మనం ముందు ఐడెంటిఫై చేసే యొక్క నాలెడ్జ్ మనకు అండర్స్టాండింగ్ నేచర్ మనకు ఉన్నట్లయితే, దానికి సంబంధించిన ఫార్ములాస్ మనకు తెలిసినట్లయితే సులభంగా మనం ఏ బిట్ వచ్చినా మనం చేయొచ్చు. అయితే మీరు ఒకటే ఇప్పుడు కాన్సన్ట్రేషన్ ఏంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్కు జామెట్రిక్ ప్రోగ్రెషన్ డిఫరెన్స్ గమనించడం. దాంట్లో ఎంత టర్మ్ ఏంది, దీంట్లో ఎంత టర్మ్ ఏంది, ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ, ఎంత టర్మ్ ఆఫ్ జీపీ. వాట్ ఈస్ ద ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ, what is the nth term of GP? How can we find the nth term of GP for any given progression? ఇచ్చిన ఏదైనా ఒక ప్రోగ్రెషన్కు ఏపీ కానీ జీపీ కానీ ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఏ ఫండమెంటల్ ఉంటే ఆ ఫండమెంటల్ మనం దానికి అప్లై చేయాలి. ఒకవేళ మనకు ఏపీలో ఉన్నది ఇచ్చినట్లయితే మనం ఏపీ అని ఐడెంటిఫై చేస్తే దానికి ఎంత టర్మ్ ఫైండ్ చేస్తాం. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. అయితే ఒకటే మనం సమ్ టు ఎన్ టర్మ్స్ ఫైండ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒకటి గమనించాలి. సమ్ టు ఎన్ టర్మ్స్, వెన్ వీ వాంట్ టు ఫైండ్ ద సమ్ టు ఎన్ టైమ్స్ Sn is equals, then we should know the first how many number of terms in the given progression. n ముందు మనం ఫైండ్ చేయాలి. ఒకవేళ లాస్ట్ టర్మ్ ఇచ్చిండా, లాస్ట్ టర్మ్ ఇవ్వలేదా కూడా మనం గమనించాలి. లాస్ట్ టర్మ్ ఇస్తే Sn is equal to n by 2 a plus l. లాస్ట్ టర్మ్ ఇవ్వకపోతే Sn is equal to n by 2 into 2a plus n minus 1 into d. సో లైక్ దిస్ బై యూజింగ్ ద ఫండమెంటల్స్. ఇది ఏపీ మనం చెప్పుకోవడం జరిగింది. ఇంకోటి ఏపీలో అనగానే ఫస్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. వెన్ యూ ఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ద ఇట్ ఈస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దెన్ వీ షుడ్ నో what is the first term a and what is the common difference here. It is either it is positive or negative. A is equal to how much? What is the difference? What is the common difference? Common means always in between two terms it is common. That means the common either increasing order or in decreasing order, either positive or negative. సో ఇది ముందు మనం ఐడెంటిఫై చేయాలి. దీంట్లో రెండు రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఏపీ జీపీ. మరి జీపీలో ఒకవేళ ఎంత టర్మ్ అడిగితే ఏ ఇంటూ ఆర్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. దాంట్లో మనకు కావాల్సింది ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ డిఫరెన్స్ కాదు ఇక్కడ కామన్ రేషియో A2 by A1. అంటే సెకండ్ టర్మ్ను ఫస్ట్ కానీ థర్డ్ టర్మ్ అదేమంటాం మనం సక్సీడింగ్ అండ్ ప్రిసీడింగ్ దాన్ని డివైడ్ చేసుకుంటూ పోయినట్లయితే మన కామన్ రేషియో ఆర్ వస్తుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు A2 by A1. దట్ ఈస్ ద కామన్ రేషియో. ఇట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఏపీ. D is equal to A2 minus A1 or A3 minus A2. That this is also same succeeding and preceding minus. In that one ratio, that means dividing. So after getting A and R or A and D, we can substitute in the formula. And sometimes he will ask in the examination the 3 conjunctive terms are in AP or 3 conjunctive terms of GP. వరుస 3 పదాలు ఏపీలో కానీ వరుస 3 పదాలు జీపీలో కానీ ఇస్తే, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఏపీ
the three consecutive terms are in AP, then you have to take that the common difference is equal to, that means A2 minus A1 is equal to A3 minus A2. Then we can find the value of X, or sometime he will give us X or P or M, whatever it may be there in the question. That means when the given three terms are in consecutive వరుస పదాలు ఇచ్చినప్పుడు A2 minus A1 is equal to A3 minus A2. This is the common difference. If it is in GP, R is equal to A2 by A1 is equal to A3 by A2. Like this, in GP you have to take it cross multiplication. In this one you have to take the minus and taking one side. Then you have to solve the equation sometimes. సో కాబట్టి ఈ విధంగా ఏపీని జీపీని మనము అవగాహన చేసుకొని ముందుకెళ్ళినట్టయితే పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్లో మనకు వచ్చేటటువంటి దీనిపైన ఏవైనా మనం సాధన చేయొచ్చు. వీటిపైన కొన్ని ప్రాబ్లమ్స్ కూడా తీసుకుందాం మనం నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో. తప్పనిసరిగా దీన్ని చూడండి. ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అయిపోయే వరకు నేను మీకు కొన్ని సూచనలు ఏవైతే ఇస్తా ఉన్నానో తప్పకుండా వాటిని పాటించండి. అది ఎగ్జామినేషన్లో మీకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. కాబట్టి తెలిసిన వాళ్ళు కూడా దీన్ని కావాల్సిన 10th పిల్లలకు లేదా పాలిటెక్నిక్ ఎవరైతే వాళ్ళు రాయపోతా ఉన్నారో వారికి షేర్ చేయండి. ఎగ్జామినేషన్లో ఇది ఎంతగానో వారికి ఉపయోగపడుతుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.